బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ ఘోష్తో సమావేశమై అప్పటి రిపోర్టును సమర్పించింది. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని ఆ రిపోర్టులో పేర్కొంది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రారంభించిన కాళేశ్వరం కమిషన్ అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలవాలా వద్దా అనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఓపెన్ కోర్టులోనే మరోసారి అందరినీ క్రాస్ ఎగ్జామినింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై కూడా ఫోకస్ పెట్టిన కమిషన్ 3 బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను గుర్తించి వాటి వివరాలను సేకరించే పనిలో పడింది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ అకౌంట్స్, స్టేట్మెంట్స్ పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. తాను పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందే అని, రాకపోతే తనకు చర్యలు తీసుకునే అధికారాలున్నాయని జస్టిస్ ఘోష్ తెలిపారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ ఘోష్తో సమావేశమై అప్పటి రిపోర్టును సమర్పించింది. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని ఆ రిపోర్టులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది? విచారణ చాలా సీరియస్గానే అండ్ మరింత వేగవంతంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంటి సంగతి? నేపథ్యం ఏంటి? ఎలా ఉంది ఇప్పుడు? రమణ, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు విచారణ మాత్రం వేగవంతం అయిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో మాత్రం ప్రతి అంశపైన కూడా క్షుణ్ణంగా కూడా ఇప్పటివరకే విచారణ చేస్తున్నారు. 3 బ్యారేజీలకు సంబంధించిన మాత్రం బ్యారేజీల నిర్మాణ సమయంలో మాత్రం ఎవరెవరు డిజైన్స్ కావచ్చు, దాంతోపాటుగా కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు, దీనిపైన ప్రధానంగా దృష్టి సారించని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వారు గతంలో ఇచ్చిన ఏదైతే గత ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టును కూడా ఇవాళ ఇక్కడ కమిషన్ ముందు కూడా ఉంచారు. ఈ కమిషన్ ముందు ఉంచిన సందర్భంలో మాత్రం గతంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మాత్రం కట్టడానికి, అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందేల బ్యారేజీల వద్ద మాత్రం ఆ నిర్మాణాలు ఏదైతే చెప్పడాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వం భావించిందో, మొదటగా కాళేశ్వరం దగ్గర కూడా ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే సమయంలో మాత్రం రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టును మాత్రం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా దాన్ని పట్టించుకోవట్లేదు అనే దానిపైన కూడా జస్టిస్ జోష్ కూడా రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఇప్పటివరకే తెలిపారు. ఇదే సమయంలో మాత్రం ప్రాజెక్టుకు సంబంధించినందుకు మాత్రం ఎల్ఎన్టీ చేపట్టినా కూడా ఆ తర్వాత సబ్ కాంట్రాక్టర్లు ఎవరికి ఇచ్చారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే కమిషన్ మాత్రం దృష్టి పెట్టింది. దాదాపు 20 నుంచి 25 మంది కూడా సబ్ కాంట్రాక్టర్లు ఇందులో పనిచేసినట్టు కూడా ఆ సమాచారం. ఇప్పటికైతే 10 నుంచి 15 మంది మాత్రం ఆ సబ్ కాంట్రాక్టర్లు ఉన్నట్టు కూడా ఇప్పటివరకు కమిషన్కు తెలుస్తున్న నేపథ్యంలో మొత్తం మిగతా వారు ఎవరున్నారు సబ్ కాంట్రాక్టర్లు అనే దానిపైన కూడా ఆరతీసే పనులు మాత్రం ఇప్పటివరకు కమిషన్ పడిందని చెప్పుకోవచ్చు. ఈ కమిషన్ పూర్తి స్థాయిలో మాత్రం కాళేశ్వరంకు సంబంధించినంత మాత్రం ఎక్కడెక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా వాటికి సంబంధించిన పూర్తి డేటాను కూడా కలెక్ట్ చేసే ఆ పనిలో ఇప్పటివరకే పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఒక పక్క కమిషన్ మాత్రం దృష్టి సాధించింది. కాబట్టి రిటైర్డ్ ఇంజనీర్ల అనంతరం మాత్రం సబ్ కాంట్రాక్టర్లు ఎవరున్నారు, సబ్ కాంట్రాక్టర్లు ఎవరెవరు కూడా అక్కడ పనులు చేపట్టారు అనే దానిపైన కూడా ప్రధానంగా కూడా దృష్టి పెట్టబోతుందని చెప్పుకోవచ్చు. దృష్టి పెట్టిన తర్వాత వాళ్ళ అకౌంట్స్ లావాదేవీలు ఏవైతే ఎల్ఎన్టీ సంస్థ నుంచి కూడా ఇతర అకౌంట్స్ కి సబ్ కాంట్రాక్టర్లకు లావాదేవీలు వాటి ద్వారా కూడా పూర్తి స్థాయిలో డేటా కలెక్ట్ చేసే విషయాల్లో కూడా కమిషన్ కూడా ఒక ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఎవరినైతే విచారణకు ఆదేశించి వారిని పిలుస్తామో వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ కూడా రావాల్సిందే అంటూ కూడా ఇప్పటివరకే జస్టిస్ ఘోష్ కూడా తెలిపిన ఆ నేపథ్యంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం సబ్ కాంట్రాక్టర్ల పాత్ర ఎంత ఉంది, వారు ఎవరెవరు కూడా అక్కడ వర్క్ చేశారు అనే దానిపైన కూడా పూర్తిసారి మాత్రం దృష్టి అయితే సాధించబోతుంది. కాబట్టి ఎవరెవరు సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారని దానిపైన కూడా ఆ ప్రభుత్వం ఏ విధంగా కూడా గత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వబోతుంది. అదేవిధంగా ఆ సబ్ కాంట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం మాత్రం గతంలో ఏదైతే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినంత వరకు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చాము, ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే దానిపైన కూడా కమిషన్ ముందు కూడా ఇప్పటివరకే రిటైర్డ్ ఇంజనీర్లు ఉంచిన నేపథ్యంలో మాత్రం రిటైర్డ్ ఇంజనీర్ల ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మాత్రం కమిషన్ ఏ విధంగా ముందడుగు వేయబోతుంది, ఇంకా ఎవరెవరిని విచారించబోతుంది, సబ్ కాంట్రాక్టర్లు ఎవరున్న దానిపైన కూడా వెలికి తీయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.